Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఉమా మహేశ్వరులు, సీతారాములు, లక్ష్మీ నరసింహులు ఇలా అమ్మవార్లకి అగ్రస్థానం ఇచ్చాం మనం. ఇక పరమేశ్వరుడైతే పార్వతీదేవికి తన దేహంలో సగ భాగాన్ని కూడా కేటాయించి అర్ధనారీశ్వరుడయ్యారు. ఈ పుణ్యభూమిని భరతమాతగా కూడా మనం కొలుస్తూ ఉంటాం. అయితే అందులోనే మహిళల్ని కేవలం దేవతలుగా మాత్రమే చూస్తున్నామా, మనుషులుగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ ఎలా చూడాలి? మనతో పాటుగా ఉన్నారు బ్రహ్మశ్రీ బంగారే శర్మ గారు. బంగారే శర్మ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో బంగారే శర్మ గారు, ఇప్పుడు మనం అర్ధనారీశ్వరుడు గురించి మాట్లాడుకున్నాము, ఉమామహేశ్వరుడు అంటున్నాము, సీతారాముడు అంటున్నాము. వీటన్నిట్లలో అమ్మవారికి అగ్రస్థానం ఉంది. అందులో మనం ఈరోజు జరుపుకుంటోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారతదేశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మన దేశంలో కూడా భరతమాతగా మనం కొలవడం అనేది ఒక పుణ్య స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి దేశంలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి, మహిళల్ని దేవతలుగా చూస్తున్నాం, మనుషులుగా గుర్తించలేకపోతున్నామా? ఎందుకని ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి? ప్రస్తుతం ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితుల దృష్ట్యా శివరాత్రి రోజు మహిళా దినోత్సవం, ఈ రెండింటిని లింక్ చేస్తూ మాట్లాడుకుంటే సో అర్ధనారీశ్వర రూపం ఏం చెప్తుంది? ఈ అమ్మవార్లను అగ్రస్థానం ఇచ్చినటువంటి దేవుళ్ళు ఏం చెప్తున్నారు? ఎలా మనం అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశం కూడా. భారతదేశ ఔచిత్యాన్ని చెప్పారు. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరులుగా మనం కొలుస్తాం, లక్ష్మీ నారాయణులుగా మనం కొలుస్తాం, పార్వతీ పరమేశ్వరులుగా కొలుస్తాం, సీతారాములుగా ఎక్కడ చూసినా అమ్మవారి పేరే. ఇది ఎప్పటిదాకా? 1947లో స్వతంత్రం వచ్చిందాకా, 1975 చిల్లర్లో ఇండియన్ని సెక్యులర్ అనే కంట్రీ కింద డిక్లేర్ చేసిందాకా ఈ మాట సరిపోతుంది. బట్ మీరు ఎప్పుడైతే సెక్యులర్ అనే పదం వాడారో, స్కూల్ సిలబస్లో కానీ చిన్న పిల్లలకి చెప్పేటటువంటి చదువుల్లో కానీ ఎక్కడైనా మీరు వాణి హిరణ్యగర్భాభ్యాం, పార్వతీ పరమేశ్వర ఈ పదాలు ఏమైనా వాడుతున్నారా? సో మన సనాతన ధర్మానికి సంబంధించిన టింజ్ ఇవాళ ఉన్న యువతలోంచి తీసేసాం. ఎక్కడా లేదు. కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇంత గొప్ప భరతమాత, ఇంత గొప్ప భరత భూమి, ఇవన్నీ మనం చెప్తాం. అదంతా గతం విషయం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం సమస్యని. కానీ ఈ భారతదేశము సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటమ్మా? ధర్మ నిరపేక్షిత. ధర్మము అనేటటువంటిది మాకు ఏది లేదు ఈ భారతదేశానికి. అంతేగా సెక్యులర్ అర్థం. మతానికి ధర్మం అని పేరు పెట్టారు. మాది ఏ ధర్మము లేనటువంటి సామ్రాజ్యం, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు. అయితే ధర్మం అనేది ఒక లేకపోవడం, సెక్యులర్ అనే పదాన్ని జోడించడం వల్ల ఈ వచ్చినటువంటి సంస్కృతి సంప్రదాయాలు, లేకుంటే కొన్ని కట్టుబాట్లు అంటారో, లేకుంటే ఆ ఆలోచన అనేది స్పృహ పోయింది అనుకున్నప్పుడు రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అప్పుడు మనం కాన్స్టిట్యూషన్కి వెళ్ళాలి. ఇవాళ ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్న పాఠ్యాంశాలు, పాఠాలు, ఈ నైతిక విలువలన్నీ కూడా పిల్లలకు ఎందుకు నేర్పించలేకపోతున్నాయి? మనం ఆలోచించాల్సింది. ఇవాళ మీరు నైతిక విలువలకు సంబంధించిన పాఠాలు ఏవి కూడా పుస్తకాల్లో పెట్టట్లేదు, ఎక్కడా లేదు. ఒక వివాహ వ్యవస్థ మీద ఏమన్నా క్లారిటీ ఉందా బుక్స్లో కానీ ఎక్కడైనా మీ పోర్షన్స్లో? ఇవాళ ఉన్నటువంటి స్కూల్ ఆర్ కాలేజ్ పోర్షన్స్లో వివాహ వ్యవస్థ గురించి ఏమైనా మాట్లాడారా? లేదు. పుట్టినప్పటి నుంచి స్త్రీని ఎలా చూడాలి, స్త్రీని చూడాల్సినటువంటి విధానం ఇది అని ఎక్కడైనా మీరు బుక్స్లో తీసుకొచ్చి చూపించి పెట్టారా? స్త్రీని ఓ దేవతగా గౌరవించాలి. పోని ఇటు నుంచి ఏమన్నా తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళి, నాన్న ఈ పురాణ ప్రవచనాలు విను, ఇవి విను అని అన్న నేర్పిస్తున్నారా? కాబట్టి ధర్మము నుంచి సమాజాన్ని అన్ని విధాలా మనం దూరం చేస్తున్నాం. అప్పటికీ దేవుడి దయ వల్ల ఈ సమాజంలో ఒక 80% మంది దాకా, అందులో కూడా కనీసం సంప్రదాయాలను పాటించేటువంటి 50-60% మంది గట్టిగా ఆచరించేటటువంటి జనాలలో నవరాత్రులు వస్తే ఆడపిల్లలకి దండం పెట్టడం, ఇంట్లో ఆడపిల్లని దేవతగా పూజించటం. ఇంకొక రహస్యం ఏంటంటే కార్తీక మాసంలో
మనందరికీ తెలిసిన సంప్రదాయం ఒకటే, కానీ ఉత్తరాదిలో సంప్రదాయం ఉంది. అదేమిటి అంటే కార్తీక శుద్ధ పాడ్యమి రోజు, దీపావళి వెళ్ళిన మరుసటి రోజు ఆడవాళ్ళు వ్రతం చేస్తారమ్మా. చేసినప్పుడు భర్త భార్య కాళ్ళకి దండం పెట్టాలి. పెట్టి రేపటి రోజున భాయిదూజ్ కదా, మా చెల్లెళ్ళు వాళ్ళు ఎవరైనా వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ జాగ్రత్తలు అవి కొంచెం చూసుకో. ఇది సంప్రదాయం. భారతదేశంలో భర్త భార్యకి నమస్కరించేటువంటి సంప్రదాయం ఉన్నటువంటి చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ధర్మ నిరపేక్ష, మాకు ధర్మం అక్కర్లేదు. ధర్మం అంటే ఏమిటి? భూమి మీద ఏవి తప్పులు ఏవి ఒప్పులు ఎలా జీవించాలని చెప్పేవి. ఈ జీవించడం వల్ల స్వర్గములో ఐహికము ఆముష్మికము ఈ రెండిటినీ ఇచ్చేటటువంటి దాన్ని ధర్మం అంటారు. ఈ రెండు మాకు అక్కర్లేదు అని ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్తున్నప్పుడు, ఇది సనాతనమైన వైదికానికి సంబంధించినటువంటి దేశము కాదు అని ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఒక్క మతాన్నే తీసుకురాకూడదు. ఈ ఒక్క మతం వల్లే ఇది జరుగుతుంది అనకూడదు. సమస్య అక్కడ ఉందమ్మా. సనాతన వైదిక ధర్మంలో స్త్రీకి ప్రపంచంలో ఏ మతము, ఏ ధర్మము, ఏ ఇతరమైన ఆలోచన ఇవ్వనంత ఔచిత్యాన్ని ఇచ్చింది భారతదేశం. అంత పూజనీయమైనటువంటి స్థితి. దేవతలలో కూడా అమ్మవార్లకంత ప్రాధాన్యత ఇచ్చి అమ్మే సమస్తం ఇవ్వగలదు అని చెప్పగలిగినటువంటి ధర్మము మన వైదిక ధర్మం. ఎందుకు మనం శివరాత్రి అని అనుకున్నాం కదా, శంకరాచార్యుల వారిని జగద్గురువు అని మనం చెప్తున్నాం కదా. ఆ శంకరాచార్యుల వారు మానస సరోవరానికి వెళ్ళారు. అక్కడ మౌంట్ కైలాష్ మీద పరమేశ్వరుణ్ణి కలవడానికి వెళ్ళారు. వెళ్ళి కలిసినప్పుడు 5 శివలింగాలు పరమేశ్వరుడి దగ్గర నుంచి తెచ్చారమ్మ. తెచ్చి భూమి మీద పెడితే దానివల్ల ధర్మం ప్రచారం కావట్లేదు, ఆయన అనుకున్నటువంటి ఫలం రావట్లేదు. అప్పుడు మళ్ళీ 3వసారి శంకరాచార్యుల వారు కైలాసానికి వెళ్ళి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని ఆ సౌందర్య లహరి అనేటటువంటిది తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ సౌందర్య లహరిని ఇక్కడ జతపరచడం వల్ల ఈ భారతదేశంలో వైదిక ధర్మం ఇన్ని వేల సంవత్సరాలు కలియుగం వచ్చినా నిల్చొనుంది. ఏమిటి సౌందర్య లహరి అంటే పూర్తి అమ్మవారి గురించి చెప్పేది. మొట్టమొదటి శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్తారమ్మా, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవే దేవం నఖలు కుశలక్ స్పందితుమపి. అయ్యా పరమేశ్వర, నువ్వు నిర్గుణ నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపుడివయ్యా, కానీ ఆ తల్లి అయినటువంటి పార్వతి లేకపోతే నువ్వు జడము కదలటానికి ఏ విధమైనటువంటి శక్తి లేనివాడివి. శక్తి లేదమ్మ. శక్తి లేకపోతే పరమేశ్వరుడు సర్వవ్యాపకమైన పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకి కదలిక లేదమ్మా. ఏ కదలిక లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శివశక్తులు ఎంత ప్రధానము. ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అని. ఈ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఇందాక ఎంత బాగా చెప్పావమ్మా. నువ్వు మొదలు పెట్టడమే పరమేశ్వరుడు సగం శరీరమే ఇచ్చాడు. ఈ ఇరువురు రెండు కాదయ్యా, సగము సగముగా మనం దర్శించాలి. శివుడికి ఎంత ప్రాధాన్యత మ్యాస్కులిన్కి, శక్తికి అంత ప్రాధాన్యత. ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పినవాడు పరమేశ్వరుడమ్మ. ఒక ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో అందరూ హృదయంలో పెట్టుకొని ఉంటారు, హృదయంలోనే ఉండాలా అంటే స్త్రీ అలా హృదయంలో ఉంటూనే పాద సంవాహనం కూడా చేసి ఆయనకి శక్తిని ఇవ్వాలి కాళ్ళల్లో అని లక్ష్మీ అమ్మవారు ఇక్కడ చూపిస్తుంది. దక్షిణాయనంలో అక్కడ, ఉత్తరాయణంలో ఇక్కడ. శరీరాన్ని సగంగా తీసుకున్నప్పుడు ఒక పక్క దక్షిణాయనం, ఒక పక్క ఉత్తరాయణం. ఉత్తరాయణం అంతా అమ్మ ఉంటుంది. అందుకనే శుభకార్యాలు కానీ పనులు కానీ ఏవైనా ఏం చేయాలన్నా ఉత్తరాయణం ప్రాధాన్యత ఇవ్వబడ్డది. శక్తి ఎక్కువ అనుగ్రహించి ఉంటుంది. సూర్యుడి యందు శక్తి కూడా ఉత్తరాయణములో ఎంచే, అంటే ఆ అమ్మ శక్తే మొత్తం భూమి మీదకి వచ్చేది. రసానాం పతయే, రసాలన్నీ ఏమిటి? అమ్మవారే. కాబట్టి మనకి డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ అనేటటువంటి సబ్జెక్ట్ బాగుంది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో తెలుసా అమ్మ? జార్ఖండ్లో జరిగినటువంటి ఘటన ఒళ్ళు కొవ్వెక్కి చిన్నప్పటి నుంచి కుటుంబాల్లో అన్ని చోట్ల ధర్మాన్ని సక్రమంగా చెప్పక ఏది ఎలా ఆచరించాలనే విషయాన్ని సక్రమంగా దాన్ని విస్తారమయ్యేట్టు అర్థం కాకుండా చేయడం వల్ల స్త్రీ అనేటటువంటిది ఒక క్రీడా వస్తువు అనేటటువంటి భావన కలిగిన మూర్ఖులు
వాళ్ళకి ఇంకేం లేదు, క్రైమ్ తప్ప పాపం. ఇందాక నువ్వు చెప్పినప్పుడే నేను చూశాను ఆ క్రైమ్ అనేటటువంటిది. ఆమె ఎవరైతే క్రైమ్కి గురైందో ఆమె చెప్పింది, ఇందులో క్రిమినల్స్నే చూడండి తప్ప ప్రజలందరినీ, దేశాన్ని, ఓ ప్రాంతాన్ని ఇంక్లూడ్ చేయొద్దు అని. ఆ స్థితి ఎందుకు వచ్చింది అంటే క్రిమినల్ మెంటాలిటీస్ పెరుగుతున్నాయమ్మా. పెరగడానికి కారణం ధర్మం లేదు. పూర్వం ఊళ్ళల్లో ధర్మాలు ఉండేవి, అవి చెప్తూ ఉండేవారు ప్రతి గుళ్ళో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ప్రదేశంలో. ఇప్పుడు ధర్మాలు ఎక్కడున్నాయి, వినేవాడు ఎక్కడున్నాడు? ధర్మాన్ని వినడం నుంచి దూరమయ్యాం. అదే ఈ సమస్య మొత్తానికి కారణము. అత్యంత కఠినంగా కాన్స్టిట్యూషన్లో వాళ్ళని ఊరేసేదాకా శిక్షించాలి. అప్పుడు కొత్తగా పొరపాటు చేయాలంటే కనీసం సాధ్యమైనంత మటుకు భయం అనేది ఉంటుంది. రాజ్యాంగం సమాన హక్కులు కలిగించింది. అందరూ ఇక్కడ మానవత్వంతో పాటుగా మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు, వృద్ధులు అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి అనుకున్నప్పుడు అది దుర్వినియోగం అవుతుందా, లేకుంటే మీరు చెప్పినట్టుగా కఠినమైనటువంటి శిక్షలు అమలు కావట్లేదా? ఆర్ఎల్స్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా ధర్మం అనేది ఇప్పుడు మీరు సెక్యులర్ అనే పదం చేర్చడం వల్లే వచ్చినటువంటి అఘాయిత్యాలు, లేకపోతే వచ్చినటువంటి పరిణామాలు అనుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, పాఠాలు చెప్పలేకపోతున్నారు కదా. స్కూల్లో రామాయణం చెప్పగలుగుతున్నారా? ఏమో రామాయణ పాఠాలు ఉన్నాయా స్కూల్స్లో? భాగవతం ఉందా, భారతం ఉందా? లేవు కదా. కాబట్టి ధర్మాన్ని ఇంకా మీరు ఎప్పుడైతే పిల్లల యొక్క విద్యా వ్యవస్థ నుంచి తీసేశారో అది మాట్లాడటానికి లేదు. ఇంకొక విషయం ఏమిటి అంటే సెక్యులర్ అనేటటువంటి పదాన్ని మనం ఎప్పుడైతే చేర్చామో, పాఠ్యాంశాల నుంచి వీటన్నిటినీ దూరం చేశామో, అప్పుడు ఈ మేధ, హిందుత్వానికి సంబంధించినటువంటి మేధ, మీరు చెప్పండి అమ్మా, ఇవాళ పిల్లల్లో, ఇవాళ ఉన్న యూత్లో ఎంతమందికి రామాయణం తెలుసమ్మా? ఇవాళ మనం ఇంత చెప్పుకుని భగవద్గీత తెలిసిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? భారతం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. ఎందుకంటే వాడికి దానికి మార్కులు రావు కదా, వాడి స్కూల్ దీంట్లో లేదు కాబట్టి. ఇక్కడ ఏమైపోతుందంటే మైండ్స్ వైదిక ధర్మం నుంచి దూరం అయిపోతున్నాయి ఒకటి. రెండో అంశం, రాజకీయాలలో మీరు సమాన హక్కులు అనేటటువంటిది తీసుకొచ్చారు. సమాన హక్కులు అనేవి రాజ్యాంగం 51లోనే ఇచ్చేసిందమ్మా. కానీ సమాన హక్కులు ఇచ్చిన మనుషుల యొక్క మనస్తత్వాలు మారట్లా. అందుకనే మళ్ళీ 33% రిజర్వేషన్ బిల్లు, 50% రిజర్వేషన్ ఫర్ ఫీమేల్, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాం? సమాన హక్కుల కంటే అధికం ఇవ్వమనే కదా. ఏ స్త్రీ అయినా ఎలక్షన్స్లో నిల్చోవచ్చు, కానీ పెక్యూలియర్గా మాకు 33% స్పెషల్గా ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నారు? సమాన హక్కుల కంటే అధికంగా ఇవ్వాల్సిన పరిస్థితి సమాజంలో ఉంది అనే భావన వచ్చే కదా. ఇదంతా దేనివల్ల వస్తుంది? 70 ఏళ్ల రాజ్యాంగంలో మనం సాధించింది ఏమిటి? ఇవాళకి 50% ఇంకా ఆడవాళ్ళకి ఇవ్వాలి అంటే రాజ్యాంగం సక్సెస్ అయిందా కాలేదా? ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని బెటర్గా ఏం చేయగలం, ఇంకా ఏమేం చెయ్యాలి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. చాలా థింక్ ట్యాంక్. లేకపోతే రాజ్యాంగంతో అయిపోతే మళ్ళీ బిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. పార్లమెంట్లో బిల్స్ ఎందుకు పెడుతున్నాం? రాజ్యాంగము సక్సెస్ఫుల్గా కనిపించట్లేదు ఇంకా అన్నిట్లో. అయితే ఇక్కడే ప్రధానంగా వాళ్ళకి మానవ విలువలు అంటే మనకి ఈ సమాజంలో ఎలా ఉండాలి, లేకుంటే సాటి మనుషుల పట్ల ఎలా ఉండాలి అనేది నేర్పించడంతో పాటుగా మహిళలకి ఎలా గుర్తించాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థానంకి సంబంధించి వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి. అది కేవలం మన ధర్మంలోనే ఉంటుందా, లేకుంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి చట్టాలు ఇవన్నీ రూపొందించడం వల్ల ఉంటుందంటారా? అమ్మా, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఒక పవిత్రమైనటువంటి దేవతగా మనం స్త్రీని భావిస్తాం. నేను ఒకసారి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఐ థింక్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నేను వెళ్తుంటే అప్పటిదాకా మూసేసినటువంటి బార్స్ ఓపెన్ చేశారమ్మా. ఆ క్యూలో దగ్గర ఒక 200-300 మంది స్త్రీలు నిల్చొని ఉన్నారు. ఎందుకు నేను దేవతగా గౌరవించాలి? ఆ పవిత్రత ఏది? సమానత్వపు హక్కులు అంటున్నాం. వీడు వెధవే పురుషుడు. మనం మొన్న పంజాబ్లో పాపం ఒక మగవాడిని అత్యంత దారుణంగా, కిరాతకంగా ఒక 5 ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టింది లేదా? అది కేసు రిజిస్టర్ అయింది కదా. ఎక్కడికి వెళ్తోంది సమాజం? కాన్స్టిట్యూషన్ వచ్చి మనం హక్కులు అంటున్నాం, హక్కులు అనేటటువంటిది మాట్లాడుతున్నాం. కానీ అసలు మందు అనేది భారతదేశంలో ఉండకూడదు. ఆడైనా మగైనా ఎవరైనా తీసుకోకూడదు. ఒకప్పుడు పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వెళ్ళి మరి తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు పవిత్ర భావం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పవిత్ర భావం వచ్చేటటువంటి జీవన విధానము కూడా
కనిపించాలి. కనిపించకుండా నేను స్త్రీని కాబట్టి నాకు పవిత్రత ఇవ్వాలి అంటే అంత స్థాయిలో అయినా జీవించాలి, లేదా ఆ భావన అయినా తీసేయాలి. ఏది ఉన్నా మనం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మాట్లాడుకోవాలి. ధర్మం మాట్లాడామా, అధర్మంగా ఎక్కడైనా కనిపిస్తే ఇది అధర్మం అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉండాలి. కాబట్టి రెండు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పబ్బులకు వెళ్ళండి, బార్లకు వెళ్ళండి, బయట ప్రపంచం ఎట్లా నడుస్తోంది, ఎంత దారుణమైన ఇదిలో ఉంది. మరి అలా ఉన్నప్పుడు అందరూ అలా ఉంటే అలాంటి భావన పూర్తిగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదమ్మా. అలా లేదు సమాజం. మనము ఎక్కడో ఒక్క యాంగిల్లోనే చూస్తున్నాం, రెండో యాంగిల్, రెండో కోణాన్ని ఆవిష్కరించట్లేదు. ఈ కోణాన్ని కూడా చర్చ చేసుకోవాలి. ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎందుకు స్త్రీలు ఒకప్పుడు ఇంత రేట్లో ఉండేవాళ్ళు ఇవాళ ఇంత రేట్లో మద్యం తాగేవాళ్ళు అయ్యారు, ఇంత రేట్లో సిగరెట్లు తాగేవాళ్ళు అయ్యారు, ఇంత రేట్లో విలువలకి ఇంట్లో కుటుంబాలకు అవసరమైనటువంటి పనులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ రేషియో కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి పనుల్లో ఎక్కడైనా మార్పు వల్ల పెరిగిందా? బాధ్యతారాహిత్యంగా స్త్రీలు లేరా? పురుషులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. తిట్టండి, పనిష్ చేయండి, వాడు వెధవాని ఒప్పుకుంటున్నాం కాబట్టే కదా, స్త్రీ ఎక్కువ పవిత్రంగా ఉంటుందనే భావం వల్లే కదా మనం స్త్రీని ఇలా గౌరవించాలి అలా గౌరవించాలనుకుంటున్నాం. హ్యూమెన్గా మాట్లాడితే పోతారు అన్నట్టు సేమ్, ఇద్దరు ఒకటే హ్యూమెన్గా మాట్లాడితే. కానీ స్త్రీ కొంచెం అధికమైన పవిత్రతతోటి ఉంటుంది అనే భావనతోటే కదా స్త్రీని ఎక్కువ గౌరవించాలని కోరుకుంటుంది. ఆ పవిత్రతలో ఎక్కడ లోపం వస్తుంది, ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమే. దీన్ని ఎలా మనం రిపేర్ చేసుకోవాలి, సమాజంలో మళ్ళీ రివైవ్ చేసుకొని వెనక్కి ఎలా వెళ్ళాలి? మంచి ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నా గ్రహించాలమ్మా, చెడు ఎక్కడ ఉన్నా చర్చ చేసుకొని దాన్ని ఎలా మార్చుకోవాలో తెలియాలి. అప్పుడే డిసీజ్ నుంచి దూరం అవుతుంది. గౌరవించి తీరాలి ఎవరికైనా. ఇంకొకళ్ళ మీద వేరే ఇతరత్రం మాట్లాడటానికి హక్కు లేదు. ఇతరుల మీద వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఏ పని చెయ్యడానికి ఎవరికీ హక్కు లేదు. ఇవి హక్కుల దాకానే, ధర్మం ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదు. ధర్మం వేరే చెప్తుంది, హక్కులు వేరే చెప్తున్నాయి. ఈ రెండు సమన్వయం కావట్లా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ధర్మం విషయానికి వచ్చేటప్పుడేమో హక్కుల్ని పక్కన పెట్టి దీన్ని తీసుకొచ్చి ఆపాదిస్తున్నాం, హక్కుల విషయానికి వచ్చేటప్పటికి ధర్మాన్ని పక్కన పెట్టి వేరేగా మాట్లాడుతున్నాం. అసలు రెండు నాలుకల ధోరణి ఉన్నంత దాకా సమాజం అభివృద్ధి కాదు. ఆ చిన్న లోతుపాట్లన్నీ ఇవాళ లీగల్గా లాలో కానీ అన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మము ఎక్కడ ఉంది లాలో? ధర్మం లేదు. న్యాయము చట్టం ఉంది. ధర్మము అనేటటువంటి దాన్ని ఎలా మళ్ళీ ఇంబైబ్ చేసి జనాల్లో పెట్టాలో తెలియాలి. అది మిస్ అవుతుంది. ఇప్పుడు అర్ధనారీశ్వర రూపం అనేది చెప్తోంది ఏంటి అసలు, దాంట్లో ఉన్నటువంటి తత్వం? నాయన, నీ ఇంటికి అన్నీ వదిలిపెట్టి ఒక స్త్రీ వచ్చింది. నిన్నటిదాకా నువ్వు వేరు, ఆవిడ వేరు. ఆవిడ మెళ్ళలో నువ్వు మంగళసూత్రం కట్టావు. కట్టేటప్పుడు మంత్రం చెప్పావు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. నేను బతికున్నాను అంటే గుర్తేమిటో తెలుసా? ఆవిడ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం అనే పదం నువ్వు వాడుతున్నావు. అంటే నీ బతుకుకి గుర్తేమిటి? ఆవిడే. ఆవిడ లేకపోతే ఒక యజ్ఞానికి పనికిరావు, ఒక వ్రతానికి పనికిరావు. స్త్రీ లేకుండా ఏ ధర్మ కార్యక్రమం చేయడానికి పురుషుడు పనికిరాడు. వాడి నిత్యమైన సంధ్యావందనం మిగతావేవో చేయొచ్చు, కానీ భార్య లేకుండా ఏ దానాలు కానీ ఏ ఇతరమైన వ్యవహారాలు కానీ ఏవీ చేయడానికి పురుషుడికి హక్కు లేదు. పురుషుడు లేకుండా స్త్రీ చేయొచ్చు. అంటే ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి, ఈమెను దాటి నేను ధర్మ అర్థ కామాల్లో వ్యవహరించను అని ప్రతిజ్ఞ చేయిస్తోంది వేదం నీతోటి. ధర్మము ఆచరించాలా వద్దా? అర్థ వ్యవహారం, నువ్వు ఎంత డబ్బు బయట సంపాదించినా అది గుమ్మము బయట ఉన్నంత దాకా నీది. ఒక్కసారి నీ ఇంట్లో గుమ్మం లోపలికి వెళ్తే ఆ ధనం మీద నీకు అధికారం లేదు, అది భార్యదని చెప్పారు. ధర్మశాస్త్రం చెప్పిన మాట. ఇన్ని గొప్పవైనటువంటి మాటలు చెప్పబడ్డాయమ్మా, ఇంత గొప్పగా చెప్పబడ్డది. ఇప్పుడు ఏమిటి, నేను జీవించి ఉన్నాను అని చెప్పడానికి గుర్తెవరు? నేను కట్టిన మంగళసూత్రం, ఆ భార్య. 3 ముళ్ళు, అవునా? ఈ 3 ముళ్ళు, ఇప్పుడు ఆ 3 ముళ్ళు వేసిన క్షణము నుంచి ఆ మంగళసూత్రం ఉందంటే నేను బతికున్నా. ఆ మంగళసూత్రం తీస్తే ఆమెకేం నష్టం లేదు. మంగళసూత్రం పోతే స్త్రీకి ఏ నష్టము లేదండి. వీడి చావు బతుకులకి అది గుర్తు. వీడు చచ్చున్నాడా బతికున్నాడా అనేది ఆ మంగళసూత్రం నిర్ణయిస్తుంది. స్త్రీ తీసేస్తే స్త్రీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. వీడు మృతుడితోటి సమానం.
ఆవిడ తీసి వాడు మా ఆయన చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టినా వీడికే గుర్తు. మమ జీవన హేతున మాంగళ్యం తంతున ఎక్కడ కడుతున్నా? కంఠే బధ్నామి సుభగే, మెడలో కడుతున్నాయి. ఇక్కడ కట్టచ్చుగా, అరిచేతికో లేకపోతే ఇక్కడో కాళ్ళకో మోకాళ్ళకో నడుముకో ఎక్కడో కట్టచ్చు కదా. అది మెడకే ఎందుకు కట్టాలి అంటే మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి పైన. ఏమేమిటమ్మా? కళ్ళు, ముక్కు గంధం చూసేది వాసన, చెవులు శబ్దం వినేది, నాలుక రుచి చూసేది, ఈ చర్మము కింద నుంచి పైదాకా ఉంటుంది. ఒక్క జ్ఞానేంద్రియము పైనుంచి కిందకి దిగుతోంది. ఈ జ్ఞానేంద్రియాన్ని పైనుంచి కిందకి కనెక్ట్ చేసే పార్ట్ ఈ కంఠం. ఇక కర్మేంద్రియాలు 5, కాళ్ళు 2, చేతులు గమనాగమనాలు, ఉపస్థ పాయు మలమూత్రాలు చేసేవి కాకుండా వాక్కు. ఈ వాక్కు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వాక్కుకి మూలమేది? మూలాధారం. నాభి కింద నుంచి వాక్కు మొదలవుతుంది. కానీ ఈ కర్మేంద్రియం అంతా వ్యక్తమయ్యేటటువంటిది ఇక్కడి నుంచి, జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి. అంటే కర్మేంద్రియాల్లో ఒకటి కింద నుంచి పైకి వెళ్ళింది, జ్ఞానేంద్రియాల్లో పైనుంచి కిందకు వచ్చింది. ఈ రెండింటినీ కలిపేది కంఠం. ఇది లేకపోతే మాట రాదు. అర్థమైందమ్మా? కాబట్టి ఈ భాగము ఏం చెప్తుంది అంటే భార్య కర్మేంద్రియ సమూహం అయితే భర్త జ్ఞానేంద్రియ సమూహం. ఈ రెండు ధర్మము అనేటటువంటి ఒక బుద్ధికి మనసుకి కట్టుబడి ఉన్నాయి. అవి 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 ఈ రెండింటినీ గ్రహిస్తాయి. ఈ బుద్ధి చెప్తేనే ఈ చెయ్యి లేచేది, ఈ నోరు మాట్లాడేది, కన్ను చూసేది. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రెండింటినీ కంఠం ఎలా కలుపుతోందో భార్యాభర్తలు అనేటటువంటి సంబంధం కూడా నిన్నటిదాకా వేరే వేరేగా ఉన్నారు. ఈ కంఠం అలా కలపాలి. అర్థమైందమ్మా? కంఠే బధ్నామి సుభగే మమ జీవన హేతున అని చెప్పేశారు కదా. నేను 100 ఏళ్ళు జీవించి ఉండాలి, నువ్వు 100 ఏళ్ళు జీవించి ఉండాలి, కలిసి ధర్మ అర్థ కామాలని ఈ భూమి మీద నడపాలి. ఇప్పుడు చెప్పమ్మా, ఈ రెండైతే నడపగలరా, ఒకటైతే నడపగలరా? ఒకటే కావాలి. భార్య మాట భర్త వినాలా, భర్త మాట భార్య వినాలా? ఇది ప్రశ్న. భార్య మాట భర్త విన్నా పర్లేదు, భర్త మాట భార్య విన్నా పర్లేదు. ఎటొచ్చి వీళ్ళిద్దరి మాట ఊళ్ళో వాళ్ళు వినకూడదు. ఆ స్థితిలో ఉండాలి. అదే అర్థనారీశ్వరం. యూ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ 50% ఆమె దగ్గర ఉండాలి, ఆమె దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ 50% నీ దగ్గర ఉండాలి. మీరిద్దరి స్ట్రెంగ్స్ కలిపి ఒకటిగా కనిపించాలి ప్రపంచానికి. రెండుగా మీరు ఎప్పుడూ కనిపించకూడదు. రెండుగా మీరు ఏ క్షణం కనిపిస్తారో సమాజం ఎక్స్ప్లాయిట్ చేయటం స్టార్ట్ చేస్తుంది. భర్త నుంచి ఏహ్యభావం కలిగి భార్య పక్కకి వెళ్ళినా సమాజం ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. భార్య నుంచి ఏహ్యభావం కలిగి భర్త బయటికి వెళ్ళినా సమాజం ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అయితే అర్ధనారీశ్వర రూపం ధర్మం గురించి చెప్తుంది, లేకుంటే హక్కుల గురించి చెప్తుంది, బాధ్యత గురించి చెప్తుంది. ఇవన్నీ అనుకున్నప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టుగా మహిళల్ని దేవతలుగా చూస్తున్నాం. ఎక్కడైతే దేవతలుగా పూజింపబడతారో అని అనుకుంటున్నాం అక్కడ, కానీ మనుషులుగా గుర్తించట్లేదా? మా ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవతాః రమంతే. అక్కడ తత్ర రమంతే దేవతాః, దేవతలు రమిస్తారు అని చెప్పారు, ఆనందిస్తారట. స్త్రీని ఎక్కడ పూజిస్తారో అక్కడ దేవతలు రమిస్తారు, ఆనందిస్తారు. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. స్త్రీని పూజించటము అనేటటువంటిది, ఆ పూజించేటటువంటి స్థాయిలో స్త్రీ ఆ గౌరవాన్ని కాపాడుకోవడం ఒకటి. పురుషులకు కూడా చిన్నప్పటి నుంచి స్త్రీ చాలా గొప్ప శక్తి అమ్మ, ఎనర్జీ. ఒక మగవాడు ఒక కోణంలో ఒకవైపు ఆలోచిస్తూ ఉండే సమయంలో ఒక స్త్రీ 8 కోణాల్లో విభిన్నంగా ఆలోచిస్తుంది. అన్ని పనులు టకటకటక చక్కబెట్టగలదు. ఇన్ని తెలివితేటలు సాఫ్ట్వేర్లో పురుషుడికి ఉండవు. పురుషుడు ఏకాగ్రంగా వెళ్తూ ఉంటాడు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. పురుషుడిలో లేనటువంటి మాహాత్మ్యము స్త్రీకి ఉంది అని వేదం చెప్తుంది. చంద్రుడి యొక్క కళలు, గంధర్వుడి యొక్క కళలు, అగ్ని యొక్క తత్వము ప్రత్యేకము స్త్రీ గ్రహించుకొని వస్తుంది. ఇది స్త్రీకి ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఇలాంటి ప్రత్యేకతలన్నీ ఉండడం వల్ల ఆ ప్రత్యేకతలన్నింటినీ గుర్తించినటువంటి వేదము స్త్రీని శక్తి స్వరూపంగా చెప్పింది. శక్తి అంటే ఏంటమ్మా? పురుషుడికి ఉంటుంది ఎక్కువ శక్తి, అవునా? ఇద్దరు బలాబలంగా నిల్చుంటే కాస్త మగవాడు బలంగా కనిపిస్తాడు ఎక్కువ మటుకు. కొంతమంది ఉంటారు, ప్రత్యేకం ఎక్సెప్షన్ కాదనను, కానీ ఎక్కువ మటుకు పురుషులు మాస్కులిన్ అనే పదం వాడటానికి కూడా బలం ఎక్కువ ఉంటుందండి.
మరి స్త్రీని శక్తి స్వరూపం అంటే ఏమిటి? శక్తి పురుషుడిలో కదా ఎక్కువ ఉంది అంటే వీడి శక్తి అయినటువంటి హార్డ్వేర్ కంటే గొప్పదైనటువంటి సాఫ్ట్వేర్ శక్తి ఎక్కువ ఉన్నది స్త్రీలో అని గుర్తించింది వేదం. ఆధారం అక్కడే ఉంది, అక్కడే కనిపిస్తోంది కదా. శక్తి స్వరూపం అంటే పురుషుడిని చూపించాలి, వీడే బలాఢ్యంగా ఉన్నాడు కాబట్టి. కానీ వేదము శక్తి అనేది బాడీలో ఉండే శక్తిని శక్తిగా చెప్పలేదు, అంతకంటే బియాండ్గా ఉండేటటువంటి శక్తిని వేదం గ్రహించింది. అందుకని స్త్రీని శక్తి స్వరూపం, ఎనర్జీకి కోర్, ఎనర్జీకి పాయింట్గా చూపించింది. ఈ శక్తిని ఎప్పటిదాకా అర్థం చేసేట్టుగా జనాలకి చెప్పరో, ఆ శక్తి పట్ల ఉండాల్సినటువంటి భక్తితత్వాన్ని చెప్పరో, అర్ధనారీశ్వరం అనేటటువంటి పదంలో గొప్పతనం ఏంటంటే అమ్మా, పరమాత్మ నుంచి ఆకాశము స్పేస్ వచ్చింది అని వేదం చెప్తుంది. స్పేస్ అనేటటువంటి దాంట్లో కైనటిక్ ఎనర్జీ ఒకటి ఉంది. అక్కడి నుంచి మీరు కాస్త విండ్లోకి వచ్చారు, వాయువులోకి. స్పేస్ నుంచి వాయువు వచ్చింది, వాయువులో ఒక పొటెన్షియల్ ఎనర్జీ. ఇంకా కిందకు వచ్చారు, అక్కడి నుంచి అగ్నితత్వానికి వచ్చారు. అగ్నితత్వంలో ఒక థర్మల్ ఎనర్జీ. ఆ కిందకి మీరు వచ్చారు, వాటర్ అనే దాంట్లో హైడ్రో ఎనర్జీ. అక్కడి నుంచి కిందకు వచ్చారు భూతత్వానికి, భూమిలో గ్రావిటేషనల్ ఎనర్జీ అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఇలా ఈ ఎనర్జీస్ అన్నిటినీ చూపిస్తూ వచ్చారు. కనిపించకుండా ఉండేటటువంటి శక్తి పరమాత్మ అయితే, అందులో వ్యక్తమై కనిపించేదంతా అమ్మవారు. వ్యక్తమై దాన్ని ప్రొడక్టివ్గా చేసి మొత్తం పని రూపంలో చేసి బయటికి తీసుకొచ్చేటటువంటిది అమ్మవారు. ఇప్పుడు స్పేస్ వేరు, స్పేస్లో ఉన్నటువంటి ఎనర్జీ వేరా? ఎలా చూడాలి? రెండు 50-50గానే చూడాలి. విండ్ వేరు, విండ్లో ఉన్న ఎనర్జీ వేరా? రెండిటిని 50-50గానే చూడాలి. అదేవిధంగా థర్మల్ ఎనర్జీ వేరు, అగ్నితత్వం వేరు, కోల్ వేరు అన్నారనుకోండి, కుదరదు. అగ్నే థర్మల్ ఎనర్జీగా ఇంకొక రూపాంకురమై బయటికి కనిపిస్తోంది, ఎనర్జీగా బయటికి వస్తోంది. అదేవిధంగా వాటర్లో వాటర్ వేరు, హైడ్రో ఎనర్జీ వేరు కాదు, అందులో మనకు కనిపిస్తోంది. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఎనర్జీ వేరు, భూతత్వం వేరు అనకూడదు. ఈ మొత్తం అంతా గుంజుకొని తీసుకొని వచ్చి ఈ జీవాన్ని మొత్తాన్ని నిలబెడుతోంది ఆ గ్రావిటేషనల్ ఎనర్జీ. అందుకని శివుడు శక్తి, నిరాకారము సాకారము, ఈ రెండింటినీ కలిపితే శివశక్తి అంటారు. అందుకని 50-50. ఇదే స్త్రీ దగ్గర. పురుషుడు స్త్రీలో కనిపించకుండా ఉండేటువంటి శక్తి ఒకటి పురుషుడిదైతే, వ్యక్తం చేసి మొత్తం బయటికి చూపించగలిగేటటువంటి స్కిల్స్ తోటి ఉన్నటువంటి శక్తి స్త్రీది. అందుకని దేవతగా ఆవిడ్ని భావించాలి, దీంట్లో అనుమానం ఏమీ లేదు. నిస్సంకోచంగా దేవతాశక్తిగా భావించి తీరాల్సిందే. నువ్వెంత బలవంతుడివైనా నీకంటే గొప్పదైన శక్తి అక్కడ ఉంది, అది నిన్ను నడిపించగలదు, నిన్ను ముందరికి తీసుకెళ్ళగలదు, నీతో అన్ని పనులు చేయించగలదు. నీ ఎనర్జీస్ని బయటికి వ్యక్తం చేయగలిగినటువంటిది స్త్రీ, ఇందులో డౌట్ లేదు. ఇప్పుడు కనీసం మనిషిగా కూడా చూడట్లేదా అనేటటువంటిది మాట. మనిషిగా చూసేటటువంటి స్థితిలో చిన్నప్పటి నుంచి ఈ మెన్కి అవసరమైన సాఫ్ట్వేర్ని అందించట్లేదు. ఎవడైనా సరే వాడి కామము, వాడి ఇంద్రియ సుఖము అనేదే చూస్తున్నాడు తప్ప నాకేమిటి సుఖం అని ఆలోచిస్తున్నాడు, లేదా కనీసం భయం చట్టానికి పడుతున్నాడు. ఈ రెండూ లేకపోతే విచ్చలవిడితనమే కదా ఏమ్మా. ఈ విచ్చలవిడితనము అనేటటువంటిది పోగొట్టేటటువంటి స్థితిని ఒక ధర్మము కలిగించగలదు. ఆ ధర్మాన్ని చిన్న వయసు నుంచి చెప్పట్లేదు. స్త్రీకి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. వాళ్ళ శారీరక ధర్మం వేరు, పురుషుడి యొక్క శారీరక ధర్మం వేరు. ఆ శారీరక ధర్మానికి అవసరమైన ధర్మాలు స్త్రీకి చెప్పాలి, పురుషుడి శారీరక మూలానికి అవసరమైనటువంటి ధర్మాలు వీడికి చెప్పాలి. ఈ రెండు చెప్పకపోతే ఆ కెమికల్ సెక్రీషన్స్ తోటి వచ్చేటటువంటి ఇమోషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఇద్దరికీ అర్థం కాదు. ఇమోషన్స్ని హ్యాండిల్ చేయలేనటువంటి స్థితి, కంట్రోల్ చేయలేకపోతేనే క్రైమ్ జరిగేది. సో ఇమోషన్స్ని కంట్రోల్ చేసేటటువంటి విద్యా విధానం నువ్వు చెప్తే, స్త్రీని దేవతగా మొదటి నుంచి నేర్పించడం చెప్పడం చేస్తే వాడు ఇమోషన్స్ని హ్యాండిల్ చేయగలడు. నువ్వు అది చెప్పట్లేదు కదా. చెప్పనప్పుడు స్త్రీకి తన యొక్క బాధ్యత తెలియట్లేదు, పురుషుడికి తెలియట్లేదు. అందుకని మనిషిలాగా కూడా చూడలేకపోతున్నారు. దీనికి మనకి చక్కగా సమర్థించుకోగలిగేట్టుగా బిహేవియర్ కొంతమందిది రాంగ్గా కూడా ఉంటుంది.
పురుషుల యొక్క బిహేవియర్ రాంగ్ ఎలా ఉందో స్త్రీలలో కూడా రాంగ్ బిహేవియర్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. అందుకని గౌరవాలు పోతున్నాయమ్మ. ఇది మళ్ళీ నిజంగా కూడా మనం ఎన్నిసార్లు చెప్పినా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సమాజంలో ఇది ల్యాకింగ్. ఇంటెలెక్ట్స్, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు, మేధావులు అందరూ కూర్చొని ఒక సమగ్రమైనటువంటి ఇంకా బెటర్ సమాజం క్రియేట్ చేయడానికి ఏ ధర్మాలు చెప్పాలో ఆ ధర్మాలన్నీ కూడా చిన్న వయసు నుంచి నేర్పించాలి. అది పూర్వం నేర్పిస్తూ ఉండేవాళ్ళు. మోరల్ వాల్యూస్ని మనకి పూర్వం నేర్పిస్తూ ఉండేవాళ్ళు. బై బర్త్ జీన్స్లో అవి నేర్పించేవాళ్ళు. నేర్పించినంత మాత్రాన క్రైమ్ లేదా అంటే ఉంది, కానీ పర్సెంటేజ్ ఆఫ్ క్రైమ్ ఈజ్ లెస్. పర్సెంటేజ్ ఆఫ్ క్రైమ్ ఈజ్ లెస్. ఇందాక నువ్వు నన్ను అడిగావు. అప్పుడు అడిగినప్పుడు ఏమడిగావమ్మా నన్ను? బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, మళ్ళీ అదంతా కూడా వీళ్ళు తిరిగి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో అంతా తిరిగి వచ్చారు. అక్కడేం జరగలేదు అని. స్పానిష్ జంట అక్కడంతా సేఫ్గా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, భారతదేశానికి వచ్చిన తర్వాత, దేశాన్ని చూడాలనుకున్న తర్వాత, ఇక్కడ సందర్శించాలి వివిధ ప్రాంతాలను అనుకున్న తర్వాతే వాళ్ళకు ఒక చేదు అనుభవం ఎదురైంది. అది జీవితాంతం ఉండిపోతుందమ్మా. అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం మనం తెలుసుకోవాల్సింది. ఈ ఘటన భారతదేశం అంతా వాళ్ళేం డైరెక్ట్గా జార్ఖండ్కి వచ్చి జార్ఖండ్లో కూర్చోలేదు. భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో తిరిగారు. తిరిగినా అన్ని చోట్ల ఇది జరగలేదు. ఇక్కడ క్రైమ్ జరిగింది, అది క్రిమినల్ చేసేది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరగట్లేదా? రోజు ఇలాంటి క్రైమ్స్ కొన్ని వేలు జరుగుతాయి. పాకిస్తాన్లో జరగట్లేదా? క్రైమ్స్ జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్లీ విదేశీయుల మీద జరిగింది కాబట్టి ఇది హైలైట్ అయింది. దీనికి అవసరమైనటువంటి గౌరవము, దానికి అవసరమైన కథలు, స్థితులు చిన్నప్పటి నుంచి చెబుతూ గనక మనం వెళ్తే ఈ క్రైమ్ రేట్ తగ్గుతుందమ్మా. క్రైమ్ రేట్ తగ్గడానికి మెంటల్గా అవసరమైనటువంటి శిక్షణ చిన్నప్పటి నుంచి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇవ్వకపోవడమే మేజర్ కారణం. అర్థమైందా? సో లీగల్గా ఇన్ని 100 కోట్ల మంది బతుకుతున్నా ఒక 7 దగ్గర ఇది జరిగింది. ఇలాంటి 7 అనేక ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎలా తర్ఫీజ్ ఇవ్వాలి, ఎంత స్థాయిలో శిక్షలు ఉంటాయనే భయాన్ని ఎలా కలిగించాలి, ఇవన్నీ కూడా చాలా ఆలోచించి ముందరికి అడుగులు వేయాలి. చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఉన్నటువంటి నిర్భయ చట్టాలు పుట్టుకొచ్చినాయంటే ఎందుకు పుట్టుకొచ్చినాయమ్మా? టు కంట్రోల్ ద క్రైమ్. కానీ సరిపోవట్లేదు. అంతకంటే భయానకమైనటువంటి స్థితులు కొన్ని కల్పించాలి. భయము అనేటటువంటిది లీగల్ సిస్టంలో భయం తగ్గిపోతుంది. ఎవడు ఏం చేసినా నేను బయటపడగలను అనే స్థితి వచ్చేస్తుంది. ఆ బయటపడగలను అనే స్థితి నుంచి వాడు బయటపడాలి. అప్పటిదాకా ఇవి జరుగుతూనే ఉంటాయి. లా చాలా పవర్ఫుల్ అనేది ఉండాలి. కేసులు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 30 ఏళ్ళు గడిస్తే భయం ఎక్కడ ఉంటుందమ్మా? నేను వెళ్ళంగానే నెలలో తేడా వచ్చేస్తుంది, నాకు సమగ్రమైన ఇది జరుగుతుంది. అవన్నీ ప్లాన్ చేయాలి. ఎలా ముందరికి వెళ్ళాలి, ఇంకా ఎలా మనం కాన్స్టిట్యూషన్ని బలంగా ఎగ్జిక్యూట్ చేయాలి. కాన్స్టిట్యూషన్లో దోషం లేదు, కానీ దాన్ని వాడుకోవడంలో జనాలు తప్పు చేస్తున్నారు. ఈ వాడుకుండేటువంటి స్థితి నుంచి కూడా తప్పించుకునే చట్టాలని సక్రమంగా తీసుకురావాలి. అది ప్రధానం. సో మిగతా దేవుళ్ళ కంటే కూడా ప్రత్యేకంగా విశిష్టంగా కనిపించేది అర్ధనారీశ్వర రూపం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా అదే రోజు వచ్చింది కాబట్టి అర్ధనారీశ్వర రూపం నుంచి మహిళలు నేర్చుకోవాల్సింది, పురుషులు నేర్చుకోవాల్సింది ఏంటి? దాంట్లో ఉన్నటువంటి తత్వం అంటారా, పరమార్థం అంటారా, లేకుంటే అది చెప్పేది అసలు ఏంటి? అసలు ఏం బోధిస్తోంది? ఒకటి, ముందు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం. అదేవిధంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దిన ఉత్సవము అనేటటువంటిది కేవలం గుర్తుకి సంవత్సరానికి ఒకరోజు చేసుకుండేది. కానీ ప్రతినిత్యము మహిళని గౌరవించటం, ప్రతినిత్యము మహిళ నేను గౌరవించబడేట్టుగా జీవించాలనుకోవడం, ఈ రెండు కూడా చాలా ప్రధానం. మహిళని పురుషుడు గౌరవించటం, మహిళ గౌరవించబడేట్టుగా జీవించాలనుకోవటం, ఈ రెండు కూడా సంవత్సరం అంతా ఉండాల్సినటువంటివి. ఇది ఒక రోజుతోటి పోయేది కాదు. శివరాత్రి ఈ దినోత్సవం కలవడం వల్ల పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనే విషయం ప్రపంచానికి చాటుపడు. ప్రతి పురుషుడు స్త్రీకి అంత స్థానం ఇచ్చేట్టుగా ఎదగాలి. ప్రతి స్త్రీ పురుషుడికి అంత స్థానం ఇచ్చేట్టుగా ఎదగాలి. ఇక్కడ పరమేశ్వరుడు 50% ఇచ్చాడు అని అనుకునే దానికంటే కూడా సౌందర్యలహరిలో చెప్తాడు, అమ్మ ఆవిడ 50% ఇచ్చింది, మిగతా 50% ఆయన కనిపించకుండా మొత్తం కమ్మేసి నువ్వే ఉన్నావమ్మా అంటారు శంకరాచార్యులు వారు.
ఆ ఇచ్చిన 50 తోటి మిగతా 50ని చూడలేనటువంటి స్థితి. వాళ్ళ మనకి పరమాత్మ కనిపించే శక్తి అంతా కనిపిస్తుంది, కానీ ఆ శక్తికి మూలమైనటువంటి నిరాకార నిర్గుణతత్వం మనకు చూడలేం. పేపర్లో అక్షరాలు అనేటటువంటి వచ్చినాయి, కానీ ఈ అక్షరాలు ఏం చేస్తాయి అంటే చదివేవాడిని వెనకాలన్న పేపర్ని మర్చిపోయేట్టు చేస్తాయి. పేపర్ని మర్చిపోతాడు. ఒక స్త్రీ కూడా ఒక కుటుంబంలోకి వెళ్ళి 50% తాను వెళ్ళిన తర్వాత అసలు మిగతా 50% భర్తని కూడా మైమర్పించి అమూల్యమైనటువంటి గ్రంథరాశినంతా ఆ కుటుంబం ద్వారా మిగతా తన బంధువర్గము, ఆడపడుచులు, అప్పలు, చెల్లెళ్ళు, తన పుట్టింటి నుంచి వచ్చేవాళ్ళు అందరికీ కూడా ఆ స్థాయిలో కనిపించాలి. పేపర్ అనేటటువంటిది కేవలం డమ్మీ అయిపోతుంది, కానీ పేపర్ లేకపోతే అక్షరం లేదు. ఎలా పేపర్ని మర్చిపోయి అక్షరం చదువుతామో ఏ ఇంట్లోకి వెళ్ళిన స్త్రీ అయినా అలా ఆ కుటుంబంలో మిగతా అంతా మర్చిపోయి ప్రతిదీ తానై బాధ్యతగా చేసుకుంటూ ముందరికి వెళ్ళేటువంటి స్థితికి వెళ్తుంది. వాడి జీవితానికి అవసరమైన అక్షరాలు, వాడి జీవితానికి అవసరమైన ప్రతిదీ ఇందులోనే రాయబడి ఉంటుంది. ఆ పేపర్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందమ్మా? అందులో రాసినటువంటి మ్యాటర్ని బట్టే కదా. ఒక పురుషుడి యొక్క విలువ కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే అందులోకి వచ్చినటువంటి స్త్రీ తాను ఏమి రాస్తుందో దాన్ని బట్టి పురుషుడికి విలువ. అందుకనే కాళిదాసు ఇవన్నీ బాగా తెలిసినవాడు కాబట్టే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ శబ్దాన్ని ఎందుకు ప్రయోగించాడు అంటే నువ్వెలా రాయాలో ఆ పేపర్లో నీకు తెలియాలి, తను ఎలా రాసేటటువంటి స్థితిలో ఉంచాలో నీకు తెలియాలి. గజిబిజిగా ఏది గీసి పిచ్చి గీతలు కొట్టేసినా ఆ కాగితం విలువ లేదు, ఆ గీతలకి విలువ లేదు. అవన్నీ బ్రహ్మాండమైన అక్షరాలుగా ఉండాలి. ఇది నేర్చుకోవాల్సింది. అర్ధనారీశ్వర తత్వంలోంచి ఆయన నోట్లోంచి వచ్చింది అక్షరం. ఆ అక్షరములో ఉండేటువంటి శక్తి మొత్తం అమ్మ. అదే వాగర్ధావివ సంపృక్తవు. శబ్దము అర్థము ఎలా ఉంటాయో అలా అర్థయుక్తమైనటువంటి జీవితం ఈ ఇద్దరు నేర్చుకోవాలి. తనని అర్థవంతంగా నేను ఎలా మార్చాలి, ఆ అర్థవంతమైనటువంటి శబ్దానికి అవసరమైన శక్తిని నేను ఈవిడికి ఎలా చేర్చాలి, ఈ రెండే అర్ధనారీశ్వర తత్వంలోంచి ఈ మహాశివరాత్రి నాడు తెలుసుకోవాలి. పార్వతీ అమ్మవారు అసలు శివరాత్రి రావడానికి కారణం చెప్తానమ్మా. పార్వతీ అమ్మవారు ఊరికినే ఆటగా ఒకసారి ఆడుకుందాము అని పరమేశ్వరుడి కళ్ళు రెండు ఇలా కప్పేసి మూసేసిందట. ఆ చైతన్యము యొక్క నేత్ర దృష్టిని ఎప్పుడైతే మూసేసిందో అప్పుడు ఈ బ్రహ్మాండం అంతా కూడా విలవిల్లాడిపోయింది, అంధకార బంధురం అయిపోయిందట. అయ్యేటప్పటికి పరమేశ్వరుడు ఒక్కసారి తీసి ఎంత పని చేసావు పార్వతి, ఒక్క క్షణం నువ్వు ఆపావు, కానీ ఈ కాస్త సమయము ప్రజలకు ఎంత ఇబ్బందో ఎంత సమయమో తెలుసా, అంత అంధకార బంధురం అయిపోయింది అంటే అప్పుడు ఆయన కోపంగా పరుషంగా మాట్లాడతాడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని. నువ్వు కేవలం ఆట కోసం చేసినా ఇది చాలా నష్టమైందని. కోపం వచ్చి అమ్మవారు వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ తపస్సు నేను ఎంత పొరపాటు చేశానో, అనవసరంగా పరమేశ్వరుడి నుంచి వచ్చా అని తపస్సు చేస్తుంది. చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అర్ధభాగం ఇచ్చి మళ్ళీ సృష్టిలో ఈ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఎవడు ఈ శివరాత్రి మేలుకొని పార్వతీ అమ్మవారిలాగా ఈశ్వర పూజ చేస్తాడో వాడి లోపల ఎప్పుడు అంధకార బంధురము అజ్ఞానం అనేది ఉండదు, జ్ఞాన చైతన్యమే వాడి యందు ఉండి వాడు నా స్వరూపుడవుతాడు అనే వరం ఇచ్చాడు. అందుకని శివరాత్రి జాగరణ మెలకువతో ఎందుకు ఉండాలయ్యా అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం. అందుకోసం భార్య భర్త ఇంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలుగా గుర్తుంచుకొని ధర్మం అనేది బుద్ధి మనస్సుగా గుర్తుంచుకొని ఈ ఇద్దరిని కంఠభాగం కలుపుతుంది, ఎలా కలుపుతుందో అలా కలిసాం పెళ్ళి అనే దాని ద్వారా అని తెలుసుకొని ఇద్దరూ ఆ ధర్మాన్ని గుర్తుంచుకుంటూ చేసేటువంటి కార్యక్రమాలు ఈ పార్వతీ పరమేశ్వరుల నుంచి నేర్చుకోవాలి. ఇంత శక్తివంతుడైన పరమేశ్వరుడు చిప్పబట్టుకొని అమ్మ ముందు భిక్షాటన చేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి పార్వతి పరమేశ్వరుణ్ణి నిత్యము ఆరాధిస్తుంది. ఎవరు ఎక్కువ తక్కువ లేదు ఇందులో. ఈ రెండూ కలిస్తేనే జీవనయానం అవుతుంది అని చూపించేది పార్వతీ పరమేశ్వర్ అవతారం. అది అది అర్థం చేసుకోవాలి. అది ప్రధానమైనటువంటిది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. రాసేటటువంటిది స్త్రీ, రాయడానికి ఆధారమైనటువంటి వాడు పురుషుడు. ఈ రెండు తెలుసుకొని ఆ రచనని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళటమే సంసారం. అందుకనే ఆయన్ని చెప్పేటప్పుడు కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. కర్పూర గౌరం.
ఎంత తెల్లగా ఉంటాడమ్మా పరమేశ్వరుడు, చాలా అందంగా కనిపిస్తాడు. అలా తెల్లగా ఉండేటటువంటి ఆ కర్పూర గౌర రూపుడైనటువంటి పరమేశ్వరుడు సంసార సారము కూడా అయి ఉన్నాడు అంటారు. సంసార సారం ఏమిటి? కర్పూరము గౌరము, ఈ రెండు కూడా శివశక్తులే. భవం భవానీ సమేతం నమామి. భవం భవాని, ఈ బయట కనిపించేది మొత్తము భవాని, ఆమెతోటి సమేతుడై తాను నిర్గుండై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేటటువంటి శ్లోకం. ఈ రెండు ఎక్కడ ఉండాలి? హృదయం వసంతం, సదా వసంతం ఎక్కడ? హృదయారవిందం. ఈ హృదయములో ఎప్పుడు వాళ్ళు సదా వసంతం అట్లా నివసిస్తూ ఉండాలి అని అద్భుతమైనటువంటి శ్లోకం. ఎలా ఉండాలయ్యా అన్నప్పుడు సంసారంలో ఒక గొప్పతనం ఉందమ్మా. ఈ కంఠములోనే మనకి ఇద్దరిని కలిపేటటువంటి ఇంద్రియాలు ఉన్నాయన్నారు. ఈ ప్రపంచంలో వచ్చే విషం మొత్తము ఎక్కడ దాచిపెట్టుకోవాలి? బయటపడకూడదు, లోపల ఉండకూడదు. సంసారంలో నుంచి ఎప్పుడు విషం వస్తుందమ్మా, కష్టాలు చాలా వస్తాయి. పార్వతి అమ్మవారి అనుమతి తీసుకున్నాడు. ఏమంటావు పార్వతి, విషం దాగమంటున్నాడు విష్ణుమూర్తి వచ్చి, దేవతలందరూ అభ్యర్థిస్తున్నారు, తీసుకోండి నాథ అని చెప్పింది. తీసుకున్నటువంటిది ఎక్కడ పెట్టుకున్నారు? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సమూహంలో దాచిపెట్టుకున్నారు. ఒక్క పరమేశ్వరుడే గరళకంఠుడు ఈ మొత్తం మోస్తున్నాడు అనేది తప్పు. మంగళసూత్రంబునెంత మదినమ్మెనో సర్వమంగళ అంటారు. ఆ వచ్చేటటువంటి గరళాన్ని ఇద్దరు కంఠంలో దాచిపెట్టుకోవాలి. చాలా కష్టాలు వస్తాయి సంసారంలో, అది ఎలా దాచిపెట్టుకోవాలో తెలియాలి. బిడ్డలకు అమృతాన్ని ఎట్లా పంచాలో తెలియాలి. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపం నుంచి మనం నేర్చుకోవాల్సింది. అందుకనే భుజగేంద్రహారం, ఇక్కడ ఏం వేసుకున్నారు? కంఠం దగ్గర పామును పెట్టుకున్నారు. సంసారం అనేటటువంటిది ఎప్పుడూ విషయుక్తమై కంఠం దగ్గర ఉంటుంది, దాన్ని కూడా హారంగా భరించు. వచ్చే నాకు కష్టం వచ్చింది, నా మొగుడు ఈ మాట అన్నాడు అని పెళ్ళాం కోపం తెచ్చుకొని వెళ్ళిపోకూడదు. పెళ్ళాం ఈ మాట అంది అని మొగుడు కోపం తెచ్చుకొని వెళ్ళిపోకూడదు. ఈ ఇద్దరు అర్థం చేసుకుంటేనే సమన్వయం. ఆ భుజగేంద్ర హారం ఉండాలి. దానికి ధర్మం ఎవరు అంటే గురువులు, పరమాత్మ. ఎప్పుడూ గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ ఉండాలి. చైతన్య స్వరూపులైనటువంటి గురువులను ఎప్పుడు ఆశ్రయించాలి. అప్పుడు వాళ్ళు ఆ చైతన్యాన్ని అందజేస్తారు. భుజగేంద్రహారం అనే శబ్దం వాడటానికి అదే అమ్మ కారణం. ఆ భుజగం ఎప్పుడూ సంసారంలో ఉంటుంది. వచ్చింది కదా అని దాన్ని తీసుకోవడం ఎలా, దాన్ని ఎదిరించడం, ముందరికి వెళ్ళటం ఎలా అనేది తెలుసుకోవాలి. ఈ వచ్చిన ఇబ్బందిని ఇద్దరు కలిసి ఎలా క్రాస్ చేయాలి. సంసారంలో వచ్చేటటువంటి తాపాలని గుర్తుంచుకోవాలి, అమృతాన్ని పంచాలి. మొత్తము మన మీద ఆధారపడ్డ ప్రమదగణాలు ఇవన్నీ కూడా అదే కైలాసంలో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పుట్టింటితోటి ఎంత ఉండాలి, అత్తగారింటితోటి ఎంత ఉండాలి, ఏ పుట్టింటితోటి సంబంధం ఉన్నా అత్తగారింటితోటి సంబంధం ఉన్నా మీ ఇద్దరే కలిసి ఉండాలి. దాని అర్థం వాళ్ళందరినీ వదిలేయమని కాదు. ఆ బాధ్యతల్ని తీసుకుంటూ, ఇప్పుడు భార్యాభర్తలు పిల్లల్ని బాధ్యతగా ఎలా తీసుకున్నారో తల్లిదండ్రుల్ని కూడా అలాగే బాధ్యతగా తీసుకోవాలి. అన్నదమ్ముల్ని, వదినల్ని, బావల్ని, బావమరుదుల్ని అందరినీ కూడా, కుటుంబం అంటే అందరూ కలిసి ఉంటేనేమ్మా. ఇలా బాధ్యతాయుతంగా మనము ఉండాలి, వాళ్ళు ఉండాలి. అప్పుడు సంసారంలో ఉండేటటువంటి ఆ సారాన్ని పొందుతాము అనే విషయాన్ని పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మనకు చూపిస్తున్నారు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందులో నుంచి నేర్చుకోవాల్సినటువంటి అర్ధనారీశ్వర తత్వంలో నుంచి నేర్చుకోవాల్సినటువంటిది అది. పురుషుడి యొక్క రోల్ ఏమిటి, స్త్రీ యొక్క రోల్ ఏమిటి, ఆ రోల్స్ని కరెక్ట్గా చేసినప్పుడు ఎప్పుడూ సంసారంలో గొడవలు రావమ్మా. రోల్లోంచి ఏ ఒక్కళ్ళు స్కిప్ అయిపోయినా సంసారం పాడైపోతుంది. దీంతో పాటుగా శివశక్తులు అన్నాము, లేకుంటే ప్రకృతి పురుషుడు అన్నాడు, మధ్యలో ఉన్నటువంటి ఇంటర్లింక్ లాగే మీరు చెప్పినట్టుగా సొసైటీ కూడా లింక్ అయి ఉంటుంది, అందులోనే ఉంటుంది. వాళ్ళని అలా పార్వతీ పరమేశ్వరులాగా దర్శించగలగాలి మనం. అలా దర్శించేట్టు వాళ్ళు ఉండాలి. అప్పుడు సంసారం అనేది అడుగులు ముందరికి బాగా వేస్తుంది. సమాజం కూడా అలాగే ఉంటుంది. అంతే అమ్మా. ధన్యవాదాలండి బంగారయ్య శర్మ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇంకో రోజు. విశిష్టత గురించి, ప్రాముఖ్యతల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా. తప్పకుండా అమ్మా.